హలో బేబీ. బేబీకి పని అంటే గోప కదిలిపోతుంది. అదేమిటి అంత కోపం? కళ్ళు తిరుగుతున్నాయి. తిరుగుతా ఒక సోడా కొట్టు మళ్ళీ. ముందు డబ్బులు ఈ పిల్లి. మళ్ళీ మనకి డబ్బులు ఎందుకు పిల్లి? డబ్బులు లేకపోతే డబ్బుల్లాడా? అప్పుడే మనసు మారిపోయిందా? నీ బుద్ధి ఎప్పుడైతే మారిపోయిందో నా మనసు అప్పుడే మారిపోయింది. నా బుద్ధి మారడం ఏంటే? నేను ఇప్పుడు చాలా బుద్ధిగా ఉన్నాను తెలుసా. అసలు మన హోదే పెరిగిపోయింది. ఇదిగో చూడు, కమిషనర్ గారు రమ్మన్నారని కారు, ఇన్స్పెక్టర్ గారు రమ్మన్నారని జీపు, పోలీసు వాళ్ళు రమ్మన్నారని పెద్ద వ్యాను. ఇదిగో ఇప్పుడు మనం కారు కింద పెట్టడం లేదు, అంతా కారులోనే తెలుసా. ఏమైనా నీ చెయ్యి ఊరుకుంటుందా? లేక ఇంకెప్పుడు నా దుకాణం దగ్గరికి రాకు. ఏ మొహం చూడు, నీ మొహం చూస్తే నాకు వచ్చే బేరం కూడా రాదు. వెళ్ళు. ఏంటో నేను పెడతాను కానీ నా వెనకాల మాత్రం నువ్వు రావద్దా? అయ్యో నా గల్లా పెట్టండి. టోపీ అండి. అవును టోపీ. ఈసారి మళ్ళీ వచ్చావంటే ఎవరి దానవే ముద్దు గుమా నిన్ను ఏమానందునే పసిడి గుమా చెలియా ముద్దుల గుమ్మ చంచుబామానోయమ్మ చెలియా ముద్దుల గుమ్మ. తమ్ముడు పరీక్షలో పాస్ అయ్యాడు రా, యూనివర్సిటీలో ఫస్ట్. ఏం డాడీ? అతని పేరు ఏమిటమ్మా? మోహన్ రావే కదూ? అవును డాడీ. మీ క్లాస్మేట్ అనుకుంటాను. నన్ను వచ్చి ఒకసారి కలుసుకోమని చెప్పు. ఎందుకు డాడీ? చాలా అవసరమైన పని ఉంది. ఎప్పుడు రమ్మన్నారు? ఇవ్వాలే, ఆఫీస్కి వచ్చి కలుసుకోమని చెప్పు. మోహన్ 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 ఏమన్నాయా? ఒక శుభవార్తరా. ఏమిటన్నాయా? ఏమిటో చెప్పు చూడ. ఏమిటన్నాయా? నీ మొహం నువ్వేం చెప్తావురా? యూనివర్సిటీలో ఫస్ట్ వేశాడు రా. ఎవరన్నాయా? నువ్వు కదరా, ఈ రిక్షారాముడి తమ్ముడు రా. తమ్ముడు అన్నయ్య, నాకింత శుభవార్త తెచ్చావు గనక నీకు అంతకన్నా మంచి శుభవార్త. నువ్వు చెప్పు చూద్దాం. నీ వదిలేదురా లక్ష్మి. అన్నయ్య, లక్ష్మి వదినా చందమామ లాంటి చక్కని మగబిడ్డను కన్నది. వెల్ మిస్టర్ మోహన్ రావు, అన్యాయంగా డబ్బు గడించడాన్ని, అక్రమంగా అధికారం చెలాయించడాన్ని మా పోలీస్ డిపార్ట్మెంట్ సహించదు. అది నాకు తెలుసునండి. వెరీ బాడ్. ఏం తెలుసు? ఈ పోలీస్ డ్యూటీలో ఒక ప్రత్యేకత ఉంది. అవసరం వస్తే స్నేహాలను బంధుత్వాలను తెంచేసుకోవాలి. ఒక్కొక్కప్పుడు పూజించవలసిన తల్లిదండ్రులైనా సరే, ప్రేమించే బిడ్డలైనా సరే కాళ్ళు చేతులు కట్టి ఖైదులో పారేయవలసి వస్తుంది. అందులో తప్పే ఉందండి. అవినీతికి అక్రమానికి ఒడిగట్టిన వారు ఎవరైనా సరే శిక్షార్హులే కదా. అంతేకాదు, మనిషిని తిన్న మృగాన్ని హత్య చేసిన హంతకుడిని ఉపేక్షించకూడదు. ఈ మధ్య జరిగిన దొంగతనం కేసులని నీకే అప్పచెప్తున్నాను. ఎలా సాధిస్తావో చూస్తా. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. ఏమిటమ్మా అలా తెల్లబోయి చూస్తున్నావు? నేను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా మీ ఇంటికి రాలేదు, కేవలం నారాయణరావు గానే వచ్చాను. మీ ఆయన ఇంట్లో లేరమ్మా? లేరండి, ఇప్పుడే వస్తా. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చానమ్మా. చెప్పండి బాబు. అమ్మా బేబీ, మా బేబీని తీసుకెళ్ళి మీ ఇల్లంతా ఒకసారి చూపించమ్మా. చెప్పండి బాబు. ఏం లేదు, ఇటువంటి విషయాలు ఎలా మాట్లాడాలో మా మగవాళ్ళకి బుద్ధిగా తెలియదు. ఏదో మీ ఆడవాళ్ళు మాట్లాడుకుంటే బాగుండేది, కానీ మా రాణికి చిన్నతనంలోనే తల్లిపోయి
అప్పటి నుండి నేనే తల్లిని తండ్రిని కూడా అయి ఎంతో గారాబంగా పెంచాను. ఇంతవరకు మా రాణి ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు. మా రాణి మీ మోహన్లు స్నేహితులన్న విషయం మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. కాలేజీ స్నేహితులని మాత్రం తెలుసునండి. ఆ స్నేహాన్ని శాశ్వతం చేయడానికి మా రాణిని మీ మోహన్కి వివాహం చేయదలుచుకున్నాను. మీకు ఇష్టమేనమ్మా? ఇష్టమేనా అని ఇంకా అడుగుతున్నారా? ఈ సంతోష సమయంలో ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈనాడు మా మోహన్ ఇంత పెద్ద ఉద్యోగంలో ఉన్నాడంటే అదంతా మీ అనుగ్రహమే కదండి. మీ వంటి గొప్పింటి బిడ్డ మా వంటి పేదంటికి రావడం మాకు మహాభాగ్యం కాక మరేమిటి? చూడమ్మా, పుట్టుకతోనే ఏ మానవుడు గొప్పవాడు కాలేదు. ఈ పేదరికం పెద్దరికం అనే భేదాలు ఇప్పటికే చాలా వరకు సమసిపోయి బహుశా ఇక ముందు తరాల వారికి జ్ఞాపకం కూడా ఉండవేమో. కుర్రవాడు బుద్ధిమంతుడు, గుణవంతుడు. నాకు నా బిడ్డకు అదే మహాభాగ్యం. ఈనాడు నేను పెద్ద ఉద్యోగం చేస్తున్నా. ఇటువంటి పేద ఇంట్లోనే పుట్టి పెరిగాను. ఈనాడు మిమ్మల్ని అందరినీ మళ్ళా ఇలా చూస్తుంటే నా చిన్ననాటి జీవితం అంతా జ్ఞాపకం వస్తుంది. మరి రామచంద్రరావు గారితో కూడా చెప్పి అవుననిపిస్తారు కదా? మళ్ళీ రేపు పొద్దున్నే వస్తాను సుమా. అయ్యో, మీకెందుకు బాబు శ్రమ? వారినే మీ ఇంటికి పంపిస్తాను. అలా కాదు, ఆడపిల్ల తండ్రిని నేను మీ ఇంటికి రావటమే ధర్మం. వస్తాను. కాస్త కాఫీని తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు? లేదమ్మా, కతికితే అతకదన్నారు పెద్దలు. ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత కావాలంటే మీ ఇంట్లోనే ఉండిపోతాను. సరేనా? ఇన్స్పెక్టర్ కత్తిలా పనిచేస్తున్నాడు బాస్, ఎక్కడ చూసినా వాడి. కమిషనర్ గారు కోరి ఉద్యోగం ఇచ్చారు. తన కూతుర్ను కూడా ఇవ్వబోతున్నారట. అందుకే మన మీద ప్రతాపం చూపిస్తున్నాడు బాస్. చూస్తాను. జయశ్రీ, ఇవాళ నీకు పని పడింది. ఏమిటది? ఇన్స్పెక్టర్ మోహన్ నీకు తెలుసా? వింటున్నానుగా. వెరీ గుడ్. ఇదిగో రివాల్వర్. ఇవాళ వాడు పని పట్టాలి. నేనా? అవును, మేము బయటికి వెళ్ళడానికి వీల్లేదు. దౌలత్ రామ్ జ్యువెలరీ షాప్ తెలుసుగా? నీ కారు ఆ షాప్ ముందు ఆపుకో. వాడు మోటార్ సైకిల్ మీద వస్తాడు. వెంటనే నీ కార్ స్టార్ట్ చేసుకో. వెంటబడ్డా దీన్ని ఉపయోగించు. అంతే. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, పని జరిగి తీరాలి. వెళ్ళు. నాట్ వెంట వెళ్ళి 1 గంట కనిపెట్టు. ఎస్ బాస్. జయశ్రీ, నువ్వా? మోహన్, నువ్వా? ఈ వేషం ఏమిటి? రివాల్వర్ అంటే? ఇంకా నయం, ముందుగానే గుర్తుపెట్టాను. లేకపోతే లేకపోతే నా మీద రివాల్వర్ పేల్చేదానివా? ఆ మాటలకేం గాని, నువ్వు హైదరాబాద్ ఎప్పుడొచ్చావు? నా మాటలా ఉంచు. రాజమండ్రి నుంచి నువ్వెప్పుడొచ్చావు? ఎందుకు వచ్చావు? నీ కాలేజీ చదువు అయిపోయిందా? నాకు రాజమండ్రికి కాలేజీ చదువుకు ఆ వరదలతోనే రుణం తీరిపోయింది. అంతా కొట్టుకుపోగా ఇక్కడికొచ్చి చేరాను. ఎవరో రిక్షారాముడి తమ్ముడు ఇన్స్పెక్టర్ గిరి చెలాయిస్తున్నాడని అనుకుంటున్నారు. ఇంతకు నువ్వేనాది? ఎవరా చెప్పింది? ఎవరా? ఒక జోస్యుడు. నా మీద రివాల్వర్ పేల్చమని కూడా ఆ జోస్యుడే చెప్పాడా? బిడ్డే, లిప్స్టిక్ తీసుకుందామని బ్యాగ్లో చేయి పెడితే ఈ రివాల్వర్ వచ్చింది, అంతే. అయితే ఇంత దూరం నన్ను ఎందుకు లాక్కొచ్చావు? సాక్షులు ఎవరు లేకుండా చూసి చంపడానికా? మోహన్, ఆనాడు వరదల్లో ఇల్లు కూలిపోయి కొట్టుకుపోతున్న నన్ను కాపాడి ఒడ్డుకు చేర్చావు. నీ ప్రాణాలనైనా తెగించి నాకు ప్రాణదానం చేశావు. నీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను. ఆ విశ్వాసంతోనే ఒక్క మాట చెబుతున్నాను విను. నీ జీవితాన్ని
అనవసరంగా నాశనం చేసుకోవద్దు. నిన్ను వెంటాడే వాళ్ళు చాలా దుర్మార్గులు. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు అది తెలుసుకుంటే అంతే చాలు. ఇంక నేను వెళ్తాను. మోహన్, నీకు నమస్కారం చేస్తాను. దూరంగా ఉండు, దగ్గరకు రావడానికి ప్రయత్నించకు. ఏమిటో జయశ్రీ? ఎంత అమాయకుడు మోహన్. హలో 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 బాస్. నేనే మనం అనుకున్న పని జరగలేదు. కథంతా అడ్డం తిరిగింది. జాగ్రత్త. కుమార్, కుమార్, నన్ను కాపాడు. నేను ఈ పాప పనులు చేయలేను. ఊరుకో చెయ్య, నీకేం భయం లేదు. ఎందుకు ఏడుస్తావు? నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. మనం ఎక్కడికైనా పారిపోదాం పద. కంగారు పడకు చెయ్య, నీ మూలాన్ని నేను కూడా ఇందులో చిక్కుకున్నాను. ఈ సాలెపట్టు నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. కొంచెం ఊరు. కాదు కుమార్, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఇక్కడ ఉంటే నాకు చావు తప్పదు. పిచ్చిదానా, నీకేం భయం లేదు. ఇన్నాళ్ళు ఈ నీచుడితో స్నేహం చేసి ఇప్పుడు ఒట్టి చేతులతో పారిపోతాను. అది సరిగాని ఆ విషయాలే నా తర్వాత మాట్లాడుకుందాం. ముందు నీ ప్రోగ్రామ్ చూసుకోపదా.